హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఒక చిన్న కథ ద్వారా హిందీ నేర్చుకునే ప్రయత్నం చేయబోతున్నాం. కథల ద్వారా ఏదైనా భాష నేర్చుకోవడం అనేది చాలా సులువైన, చాలా సరదా అయిన ప్రక్రియ. చాలా సరదాగా నేర్చుకోవచ్చు. అలాగే ఆ కథ వింటున్నప్పుడు ఆ కథలో మనకు తెలియకుండానే ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకు తెలియకుండానే చాలా పదాలు నేర్చేసుకుంటాం అన్నమాట. ఆల్రెడీ మనకు తెలిసిన ఇంగ్లీష్ పదాలు కానీ, హిందీ పదాలు కానీ మన స్కూల్లో మన టీచర్స్ చెప్పిన కథల నుంచే మనం చాలా నేర్చుకున్నాం కదా. మరి అలాంటి ఒక మంచి కథ ద్వారా ఈరోజు హిందీ నేర్చుకోబోతున్నాం. ఇది మాట్లాడేటప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ పదాలన్నీ కూడా. మీకు చూద్దామా? ఇది మనకు బాగా తెలిసిన కథ. ఒక 2-3 సెంటెన్సెస్ చూసేసరికి మీకే అర్థమైపోతుంది. ఒక యువ గొర్రెల కాపరి ఉండేవాడు. ఒక అనడానికి హిందీలో ఏక్ అంటాం. యువ అనడానికి నౌజవాన్ అంటాం. నౌజవాన్ అంటే యువ. ఓకే. గొర్రెల కాపరిని హిందీలో చర్వాహా అంటారు అనమాట. చర్వాహా అంటే గొర్రెల కాపరి. ఓకే. మరి ఉండేవాడు అనడానికి థా అంటాం అనమాట. థా అంటే ఉండేవాడు. థీ ఉండేది. ఏక్ లడ్కీ థీ ఒక బాలిక ఉండేది. ఏక్ లడకా థా ఒక బాలుడు ఉండేవాడు. ఏక్ రాజా థా ఒక రాజు ఉండేవాడు. ఏక్ రాణి థీ ఒక రాణి ఉండేది. ఓకేనా? ఇలా మనం చెప్తాం. ఏక్ నౌజవాన్ చర్వాహా థా అంటే ఒక యువ గొర్రెల కాపరి ఉండేవాడు. అతడు తన గొర్రెలను మేపడానికి అడవికి తీసుకువెళ్ళేవాడు. అతడు వహ్ అతడు తన. ఆ తన అనడానికి హిందీలో అపనా, అప్నే, అప్నీ ఇలా 3 పదాలను ఉపయోగిస్తాం అనమాట. అపనా గాని, అప్నే గాని, అప్నీ గాని. ఇప్పుడు దీంట్లో అపనా ఉపయోగించాలా, అప్నే ఉపయోగించాలా, అప్నీ ఉపయోగించాలా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ తన తర్వాత ఏమొచ్చింది? గొర్రెలు వచ్చింది కదా. ఈ గొర్రె అనడానికి హిందీలో ఏమంటాం అంటే భేడ్ అంటాం. భేడ్ అంటే గొర్రె. ఈ గొర్రె అనేది హిందీలో స్త్రీలింగ పదంగా వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ స్త్రీలింగానికి ఎప్పుడు కూడా ఇలా ఈ కారాంత శబ్దాన్ని ఉపయోగించడం మనం చూస్తుంటాం. సో వహ్ అప్నీ బేడ్ అంటే గొర్రె, గొర్రెలు రెండిటికి కూడా బేడ్ ఉపయోగిస్తాం. అంటే గొర్రెలు అని చెప్పడానికి బేడ్ అంటాం, గొర్రె అని చెప్పడానికి బేడ్ అంటాం. ఏక్ బేడ్ హై ఒక గొర్రె ఉంది. వహా ఏక్ బేడ్ హై అక్కడ ఒక గొర్రె ఉంది. వహా దో బేడ్ హై అక్కడ 2 గొర్రెలు ఉన్నాయి. అర్థమైందా? సో ఇలా వహ్ అప్నీ బేడ్ అతడు తన గొర్రెలను అని రావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కో యాడ్ చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది అంటే బేడోంకో అవుతుంది. అతడు తన గొర్రెలను. కో అంటే నువ్వు అని అర్థం అనమాట. ఓకే. నెక్స్ట్ మేపడానికి అని చెప్పడానికి హిందీలో చరానా అంటాం అనమాట. మేపటం కొరకు అని చెప్పేటప్పుడు చరానా ప్లస్ కేలియే అంటే కొరకు, మేపటం కొరకు, మేపటానికి. ఎప్పుడైతే చరానా ప్లస్ కేలియే వచ్చిందో ఇదేమవుతుందంటే చరానే కేలియే అవుతుంది అనమాట. వహ్ అప్నీ భేడోంకో చరానే కేలియే మేపటానికి. ఓకే. అడవికి జంగల్ అంటే అడవి. ఓకే. జంగల్ మే అడవిలోనికి అని అర్థం వస్తుంది. అడవిలోనికి తీసుకుని వెళ్ళేవాడు. లేనా అంటే తీసుకోవడం, జానా అంటే వెళ్ళడం. జాతా థా. వహ్ అప్నీ భేడోంకో చరానే కేలియే జంగల్ మే లే జాతా థా అంటే తీసుకుని వెళ్ళేవాడు. అర్థమైందా? సో ఇలా చెప్తారు. నెక్స్ట్, ఒకరోజు సరదాకి పులి వచ్చింది అని అరిచాడు. ఏక్ దిన్ అంటే ఒక్కరోజు. ఒక్కరోజు. సరదాకి అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే మనోరంజన్ కేలియే. మనోరంజన్ అంటే సరదా అన్నమాట, వినోదం కోసం. మనోరంజన్ కేలియే సరదాకి. బాగ్ అంటే పులి. బాగ్ ఆయా పులి వచ్చింది. ఓకే. కెహకర్ అంటే అని. కెహనా అంటే అనడం అనమాట. కెహకర్ అంటే అని. ఖాకర్ అంటే తిని. జాకర్ వెళ్ళి. ఆకర్ వచ్చి. ఖేల్కర్ ఆడి. ఓకే. సోజాకర్ నిద్రపోయి. ఉట్కర్ లేచి. ఇలా చెప్తాం మనం. సో కెహకర్ అంటే అని అర్థం వస్తుంది. అరిచాడు. అరవడాన్ని ఏమంటారంటే హిందీలో చిల్లానా అంటారనమాట. చిల్లానా అంటారు. సో ఇక్కడ ఏం చేశాడు? అరిచాడు అని చెప్పడానికి చిల్లాయా అంటారు. చిల్లాయా. ఏక్ దిన్ మనోరంజన్ కేలియే భాగ్ ఆయా కెహకర్ చిల్లాయా. పులొచ్చింది అని అరిచాడు. గ్రామస్తులు అతడి అరుపు విని పరిగెత్తుకు వచ్చారు.
ఓకే, గ్రామస్తులు గాంవ్ వాలే, గాంవ్ వాలా అంటే గ్రామస్తుడు ఒక్కడు, గాంవ్ వాలే అంటే గ్రామస్తులు ఎక్కువ మంది. ఓకేనా, గ్రామస్తులు. ఉస్కి చీక్, చీక్ అంటే అరుపు అనమాట. ఓకేనా, చీక్నా అంటే అరవడం, ఏదైనా భయంతో అరిస్తే గనక చీక్నా అంటారు. గాంవ్ వాలే గ్రామస్తులు, ఉస్కి చీక్ అతని అరుపు, సున్కర్ అంటే విని, పరిగెత్తుకు వచ్చారు. ఓకే, భాగే అంటే అర్థం ఏంటంటే పరిగెత్తుకుని. ఓకే, పరిగెత్తుకు. ఓకే, లేదా దౌడితే పరిగెడుతూ. ఓకే, ఏ వచ్చారు. ఓకే, ఇలా మనం చెప్పచ్చు. ఓకే, గాంవ్ వాలే గ్రామస్తులు, ఉస్కి చీక్ అతడి అరుపు, సున్కర్ విని, భాగే పరిగెత్తుకు ఆయే వచ్చారు. కానీ అక్కడ పులి లేదు. లేకిన్ అంటే కాని, వహా అక్కడ, బాగ్ పులి, నహీ హై లేదు. లేకిన్ వహా బాగ్ నహీ హై, కానీ అక్కడ పులి లేదు. అప్పుడు వారికి తెలిసింది వారు మూర్ఖులయ్యారని, అంటే వాళ్ళని ఫూల్ చేశాడని, వాళ్ళు ఫూల్ అయ్యారని వాళ్ళకి అర్థమైందనమాట. తబ్ అంటే అప్పుడు అని అర్థం అనమాట. ఓకే, ఉన్కో వారికి. ఓకే, పతా చలనా అంటే తెలిసింది. వే వారు, మూర్ఖ్ అంటే మూర్ఖులు, బనాయే గయే హై. ఓకే, బనాయే గయే హై ఇది ఎలా ఫామ్ అయిందో చూద్దాం మనం. మూర్ఖ్ బనానా అంటే మూర్ఖులను చేయడం అనమాట. మూర్ఖ్ బనానా అంటే అర్థం ఏంటి? మూర్ఖులను చేయడం, అంటే ఎవరినైనా ఫూల్ చేయడం. మూర్ఖ్ బననా అంటే మూర్ఖులు అవ్వడం. ఓకే, మూర్ఖులు అవ్వడం. మూర్ఖ్ బన్నా మూర్ఖులు అవ్వుట. మూర్ఖ్ బనానా మూర్ఖులను చెయ్యుట. మూర్ఖ్ బనాయే గయే హై మూర్ఖులు కాబడ్డారు అని వాళ్ళకి అర్థమైంది, తెలిసింది. ఓకే, కానీ కొన్ని రోజుల తర్వాత పులి నిజంగానే వచ్చింది. లేకిన్ కానీ కుచ్ అంటే కొన్ని, కుచ్ దినోంకే బాద్ దిన్ అంటే రోజు. ఓకే, దిన్ ప్లస్ కే దినోంకే అవుతుంది అనమాట. కుచ్ దినోంకే బాద్, దిన్ ప్లస్ కే దినో అవుతుంది, దినోంకే అవుతుంది. కుచ్ దినోంకే బాద్ కొన్ని రోజుల తర్వాత, సచ్ముచ్ అంటే నిజంగానే పులి వచ్చింది. ఏక్ బాగ్ ఆయా, లేకిన్ కుచ్ దినోంకే బాద్ సచ్ముచ్ ఏక్ బాగ్ ఆయా అంటే కొన్ని రోజుల్లో నిజంగానే పులి వచ్చింది. కాపరి సహాయం కోసం గట్టిగా అరవసాగాడు. కాపరి, చర్వాహా సహాయం కోసం, మదద్ కేలియే, మదద్ అంటే సహాయం అనమాట, కోసం అంటే కేలియే సహాయం కొరకు. గట్టిగా, జోర్సే అంటే గట్టిగా. చిల్లానే లగా చార్వాహా కాపరి, మదద్ కేలియే సహాయం కోసం, జోర్సే గట్టిగా, చిల్లానే లగా అరవసాగాడు, ఖానే లగా తినసాగాడు, పీనే లగా త్రాగసాగాడు, ఖేల్నే లగా ఆడసాగాడు. అర్థమైందా? సో ఇలా ఏదైనా ఒక పని చెయ్యసాగడం అని చెప్పేటప్పుడు ఇలా చదవడం ఆరంభించడం, వెళ్ళడం పడ్నేలాగా చదవని ఆరంభించడం, లిక్నేలాగా రాయడం ఆరంభించడం, ఇంతజార్ కర్నేలాగా ఎదురు చూడని ఆరంభించాడు, సాఫ్ కర్నేలాగా శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. ఇలా దేనికైనా కూడా ఒక వర్బ్కి నే లగా అని పెట్టినట్టయితే ఇలా చెయ్యసాగాడు అని అర్థం అనమాట. అదే కర్నే లగి చెయ్యసాగింది. ఓకే, చిల్లానే లగి అరవడం మొదలుపెట్టింది అని అర్థం వస్తుంది. చూడండి, చర్వాహా మదద్ కేలియే జోర్సే చిల్లానే లగా అరవడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి గ్రామస్తులు ఎవరు కూడా రాలేదు. లేకిన్ ఈసారి ఇస్ బార్ ఈసారి గ్రామస్తులు, గాంవ్ వాలే అంటే గ్రామస్తులు, కోయి భీ అంటే ఎవరు కూడా, కోయి అంటే ఎవరు, భీ అంటే కూడా, కోయి భీ ఎవరు కూడా, నహీ ఆయా ఎవరు రాలేదు, కోయి భీ నహీ ఆయా ఎవరు కూడా రాలేదు. లేకిన్ కానీ, ఇస్ బార్ ఈసారి, గాంవ్ వాలే గ్రామస్తులు, కోయి భీ ఎవరు కూడా, నహీ ఆయా రాలేదు, ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే ఈసారి కూడా మూర్ఖులు అయిపోతాము అని అనుకుని. ఎందుకు అంటే క్యోంకి అంటే ఎందుకంటే. ఈసారి కూడా, ఇస్ బార్ భీ ఈసారి కూడా. ఓకే,
మూర్ఖులు అయిపోతాము అని. ఓకే, మూర్ఖులు అవడాన్ని ఏమంటాం అంటే మూర్ఖ్ బన్నా అంటాం అనమాట. మూర్ఖ్ బన్నా అంటే మూర్ఖులు అవ్వడం, మూర్ఖ్ బనానా అంటే మూర్ఖులను చేయడం. మూర్ఖ్ బనానా అంటే మూర్ఖులను చేయడం, మూర్ఖ్ బన్నా అంటే మూర్ఖులు అవ్వడం. మూర్ఖ్ బనేంగే కెహకర్, ఓకే, మూర్ఖ్ బనేంగే కెహకర్ లేదా మూర్ఖ్ బనేంగే సోచ్కర్. అంటే మూర్ఖులు అయిపోతాము అని అనుకుని. అర్థమైందా? క్యోంకి ఎందుకంటే ఇస్ బార్ బి ఈసారి కూడా మూర్ఖ్ బనేంగే కెహకర్ లేదా మూర్ఖ్ బనేంగే సోచ్కర్. ఓకే, ఈసారి కూడా మనం మూర్ఖులు అయిపోతాము, ఫూల్ అవుతాము అక్కడికి వెళ్తే అని చెప్పేసి వాళ్ళెవరు కూడా వెళ్ళలేదన్నమాట. పులి చాలా గొర్రెలను చంపేసింది మరియు కాపర్ పైన కూడా దాడి చేసి గాయపరిచింది. పులి బాగ్. ఓకే, పులి బాగ్నే చాలా అనడానికి ఏం చెప్తాం మనం? కయి. ఓకే, గొర్రెలను బేడోంకో గొర్రెలను ఓకే ఏం చేసింది? మారా లేదా చంపింది అంటే మారా అంటాం. చంపేసింది అన్నప్పుడు ఏం చెప్తామంటే మార్ డాలా అంటాం అనమాట. మార్ డాల్నా అంటే చంపేయడం. అర్థమైందా? మార్నా అంటే చంపడం సింపుల్గా. ఓకే, మార్ డాల్నా అంటే చంపేయడం అనమాట. మనం మూవీస్లో అది చూస్తూ ఉంటాం, నేను నిన్ను చంపేస్తాను అని చాలా కోపంగా చెప్తూ ఉంటారు. ఎలా చెప్తారు? మే తుమ్కో జాన్ సే మార్ డాలూంగా అంటారు. ఓకే, తుమ్కో మార్ డాలూంగా అంటాం అంటే నిన్ను చంపేస్తాను అని అర్థం అనమాట. ఓకేనా? అలా మార్ డాలా చంపేసింది. పులి చాలా గొర్రెలను చంపేసింది. ఓకే, మరియు అంటే ఔర్ కాపరి పైన కూడా చర్వాహా అంటే కాపరి. ఓకే, చర్వాహే పర్ కాపరి పైన, భీ కూడా కాపరి పైన కూడా, ఔర్ మరియు చర్వాహే పర్ భీ కాపరి పైన కూడా దాడి చేసి హమ్లా కర్నా అంటే దాడి చేయడం అనమాట. హమ్లా కర్కే అంటే దాడి చేసి, హమ్లా కర్నా అంటే దాడి చేయడం, హమ్లా కర్కే దాడి చేసి, ఘాయల్ కర్ దియా గాయపరిచింది. భాగ్నే కయి బేడోంకో మార్ డాలా పులి చాలా గొర్రెలను, కయి అంటే చాలా అని అర్థం అనమాట, చాలా గొర్రెలను మార్ డాలా చంపేసింది. ఔర్ మరియు చర్వాహే పర్ భీ కాపరి పైన కూడా, హమ్లా కర్కే దాడి చేసి, ఘాయల్ కర్ దియా గాయపరిచింది. ఓకే, సో ఇలా మనం ఒక చిన్న స్టోరీని చెప్పుకోవచ్చు. ఒక్కసారి నేను హిందీ మాత్రమే చదువుతూ వెళ్తాను. ఓకే, వినండి బాగా. एक नौजवान चरवाहा था, वह अपनी भेड़ों को चराने के लिए जंगल में ले जाता था। एक दिन मनोरंजन के लिए भाग गाया कहकर चिल्लाया। गांव वाले उसकी चीख सुनकर भागे आए, लेकिन वह बाघ नहीं है। तब उनको पता चला वे मूर्ख बनाए गए हैं। लेकिन कुछ दिनों के बाद सचमुच एक बाघ आया। चरवाहा मदद के लिए जोर से चिल्लाने लगा, लेकिन इस बार गांव में कोई भी नहीं आया, क्योंकि इस बार भी मूर्ख बनेंगे कहकर या सोचकर। बाघ ने कई भेड़ों को मार डाला और चरवाहे पर भी हमला करके घायल कर दिया. ఓకే, చాలా సింపుల్గా చాలా చిన్న సెంటెన్సెస్ ఇక్కడ రాయడం జరిగింది. చాలా సింపుల్గా, అంటే ఎక్కువగా కాంప్లెక్స్గా ఉండే విధంగా కాకుండా, పెద్ద వర్డ్స్ యూజ్ చేయకుండా చిన్న వర్డ్స్, చిన్న సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది బాగా అర్థం అవడం కోసం. ఇది బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిప్పుడే హిందీ నేర్చుకుంటున్న వాళ్ళకి ఇలా సరదాగా ఒక స్టోరీ విని అది మళ్ళీ చెప్పడానికి ట్రై చేయడం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఓకే, ఇలా మీరు స్పోకెన్ హిందీలో మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మేము ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ కోర్సెస్ ప్రతిరోజు కూడా ఒక 1 అవర్ మీకు క్లాస్ టీచ్ చేస్తాం, అలాగే మరొక 1 అవర్ మీతో ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే, కనీసం మీరు 1 అవర్ స్పెండ్ చేయగలిగితే చాలు, మీకు వీలుంటే 2 అవర్స్ స్పెండ్ చేస్తారు. ఓకేనా? సో అలా ఒక 3 నెలల పాటు మేము మీకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేపిస్తూ, అలాగే మీకు టీచ్ చేస్తూ, ఇలా చాలా పదాలు చెబుతూ, చాలా స్టోరీస్ చెప్తూ, గ్రామటికల్ స్ట్రక్చర్స్ చెప్తూ, మీతో మాట్లాడుతూ ఇలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రోగ్రామ్ ఆన్లైన్ కోర్సెస్. ప్రతి నెల కూడా 25వ తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 25th. సో ఈ 25వ తారీఖు స్టార్ట్ అవబోయే బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి. ఒకవేళ మీరు
హిందీ నేర్చుకోవడం మీకు తప్పనిసరి, అలాగే హిందీ నేర్చుకోవడం మీకు చాలా ఇష్టం, హిందీలో మాట్లాడడానికి మీరు చాలా ఇష్టపడతారు అనుకున్నట్టయితే ఈ క్లాసెస్లో జాయిన్ అయ్యి చాలా చక్కగా చాలా సులువుగా మీరు హిందీ నేర్చుకోవచ్చు. తెలుగు వాళ్లకు స్పెషల్గా తెలుగు వాళ్ళకి తెలుగు ద్వారా చాలా సులువుగా హిందీ టీచ్ చేయడంలో మాకు చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మరిన్ని వివరాలకు 9603339977 లేదా 7901339977 ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. టైమింగ్స్ కానీ ఫీ డీటెయిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.